ఆ మాస్ హీరో సినిమాల్లో రాణిస్తున్నారు. భారీ డైలాగ్లు, భీభత్స ఫైటింగ్లతో అభిమానులకు కనువిందు చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం ఆయన బాగా వెనకబడిపోతున్నారని సొంత పార్టీలో చర్చ జరుగుతోంది. షూటింగ్లు, విజయోత్సవ యాత్రల్లో బిజీగా గడుపుతున్న కథానాయకుడు తన నియోజకవర్గంలో మాత్రం చుట్టం చూపుగా పర్యటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఎమ్మెల్యే పనితీరుపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ తండ్రి బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే తండ్రిని ఆదరించిన హిందూపురం నుంచే పోటీ చేసి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సినిమాల్లో తనకంటూ మాస్ హీరోగా పేరు సంపాదించుకొని 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన బాలకృష్ణ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ 3 సార్లు ఆదరించిన ప్రజలపై బాలకృష్ణ చిన్న చూపు చూస్తూ ఉన్నారన్న ఆరోపణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ పిఏల వ్యవహార శైలిపై నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్తే, హిందూపురం నియోజకవర్గంలో తన వ్యవహారాలను చక్కబెట్టేందుకు 2 పిఏలను నియమించుకున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఈ 2 వ్యక్తిగత కార్యదర్శులే. కాంట్రాక్టు పనులు, ఉద్యోగుల బదిలీలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు అన్నీ చేస్తున్నట్లు సమాచారం. చుట్టం చూపుగా మాత్రమే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అని, దాంతో ఆయన పిఏలు ఆడింది ఆట, పాడింది పాటగా సాగిపోతుందని జనం మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి నెలలో జరిగిన హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా హిందూపురంలో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఆయన నియోజకవర్గ ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ అధికారంలో ఉన్నా లేకపోయినా తప్పకుండా హిందూపురం ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవారని, ఆ పని ఆయన వారసుడు బాలకృష్ణ ఎందుకు చేయటం లేదు అని హిందూపురం నియోజకవర్గ టీడీపీ నేతలే వాపోతున్నారట. ఆయన 2-3 నెలలకు ఒకసారి హిందూపురానికి చుట్టపు చూపుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోవటం ఏం బాగా లేదు అని జనం ఆక్రోశిస్తున్నారు. బాలకృష్ణ ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకొని ఆయన పిఏలు షాడో ఎమ్మెల్యేలుగా మారి అందిన కాడికి దోచుకుంటున్నారనే టాక్ బలంగా నడుస్తోంది. పార్టీ నేతల వద్ద నుంచి ఒత్తిడి బాగా పెరిగినప్పుడు మాత్రమే హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటిస్తూ ఉన్నారని, ప్రజాసేవ చేయాలి అన్న కమిట్మెంట్ బాలయ్యలో ఏ మాత్రం లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనకు ప్రజల కంటే సినిమాలే ముఖ్యమన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పై అభిమానంతో బాలయ్యను నమ్మి ఓట్లు వేస్తే ఆయన ఇలాగైనా చేసేది అంటూ హిందూపురం ఓటర్లు నిట్టూరుస్తున్నారు. ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం కావాలి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న దానిపై ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ ఎందుకు ఆరా తీయటం లేదు అని ఇక్కడి జనం ప్రశ్నిస్తున్నారు. ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టే ఆయన తరపున పనిచేస్తున్న వారు సొంత సంపాదనల్లో మునిగి తేలుతున్నారనే చర్చ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల్లో నడుస్తోంది.